మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. పద అర్థం చూద్దాం రండి. మనుష్యాణం మనుష్యులలో, సహస్రేషు వేల మందిలో, కశ్చిత్ ఎవరో ఒకరు, యతతి ప్రయత్నిస్తాడు, సిద్ధయే ఆధ్యాత్మిక సిద్ధిని పొందడానికి, యతతాం అపి ప్రయత్నించే వారిలో కూడా, సిద్ధానాం సిద్ధిని పొందిన వారిలో, కశ్చిత్ ఎవరో ఒకరు, మాం నన్ను వేత్తి తెలుసుకుంటాడు, తత్వతః యథార్థంగా నా నిజస్వరూపాన్ని. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున నేను చెప్పబోయే జ్ఞానం ఎంత అరుదైనదో ఇప్పుడు చెబుతాను విను. ఈ ప్రపంచంలో వేలాది మంది మనుషులు ఉంటారు, కానీ వారిలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక సిద్ధి కోసం ప్రయత్నించరు. ఎవరో కొంతమంది మాత్రమే తమ జీవితాన్ని ఆత్మ సాధన వైపు మళ్లించి సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తారు. అర్జున, అయితే ఆ విధంగా ప్రయత్నించే వారిలో కూడా పూర్తి సిద్ధిని పొందిన వారు చాలా అరుదు. అంతేకాదు, సిద్ధిని పొందిన వారిలో కూడా నా నిజస్వరూపాన్ని, నేను నిజంగా ఎవరిని అనే విషయాన్ని తత్వంగా తెలుసుకునేవారు మరింత అరుదు. అందుకే నన్ను గురించి వినడం ఒక విషయం, నన్ను నమ్మడం మరో విషయం, కానీ నా నిజస్వరూపాన్ని తత్వంగా తెలుసుకోవడం అత్యంత అరుదైన విషయం అర్జున. అటువంటి అరుదైన జ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు బోధించబోతున్నాను అని కృష్ణుడు అర్జునుడికి, అలాగే మనకు కూడా వివరిస్తున్నారు. హరే కృష్ణ.